రక్తమైపోతాడో. హెమటైట్. చంద్రుడు అదిగో గాఢమైన రహస్యాన్ని చెప్పినట్టుంది. మరోవైపు సైన్స్ దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ వందనాలు. చంద్రుడు రక్తముగా మారుతున్నాడా? చంద్రుడు తుప్పు పట్టిపోతున్నాడా? చంద్రుడు హెమటైట్ అవుతున్నాడా? సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోవడానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. గలిలే సముద్రం ఎర్రగా మార్చబడుతుంది, అలాగే చంద్రుడు రక్తముగా మార్చబడుతున్నాడు. ఇవన్నీ కారణాలేంటి? ఇవి ఎలా జరుగుతున్నాయి? ఈ రోజున మన మధ్యలో డాక్టర్ కొండవీటి బాబురావు గారు ఉన్నారు. నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు. వారి మాటల్లో ఈ రోజున బైబిల్ వెలుగులో మనం నేర్చుకుందాం. వెల్కమ్. రైట్, అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల వేళ మీ అందరికి శుభాలు తెలియజేస్తూ, మరి చంద్రుడు నిజంగా రక్తముగా మారుతున్నాడా? అంతేకాకుండా గలిలయ సముద్రం ఎర్రగా మార్చబడిందా? చూడండి ఒకసారి. మాటలు రావడం లేదు, గుండెల్లో మాత్రం ఒకటే ప్రశ్న. ఇది కేవలం ప్రకృతి చర్య, లేదా మళ్ళీ ఆ పాత తీర్పు మన కాలానికి చేరుకుందా అని భయపడుతున్నారు. అటు ఆకాశం కమ్ముకొస్తున్నట్టుగా వాతావరణం గడ్డకట్టిపోయింది. నీటిలో ఎర్రటి కాంతి మరింత భయాన్ని నింపుతోంది. ప్రతి అలా ఒక గలిలయ సముద్రం రెడ్ కలర్లోకి వచ్చింది. అంతేకాకుండా బ్రదర్ చెప్పినట్లుగా మరి ఇప్పుడు విషయాన్ని మనము నేర్చుకోవటానికంటే ముందుగా మరి అన్న ఏం చెప్పాడు ప్రాముఖ్యంగా, మరి ఆ విషయాలు ఏంటి అని ముందు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ వీడియో. నిన్న శాటిలైట్ లో ఒక స్కాన్ చేశారు చంద్రుడిని. చంద్రుడికి స్కాన్ చేస్తే ఏం తెలుసా మీకు? చంద్రుడికి తుప్పు పడుతుందంట. ఇప్పుడు మన ఇళ్లలో గెళ్ళకి వస్తువులకి ఇనప వస్తువులకు తుప్పు పట్టింది కదండి, దానికి తుప్పు పడతాం ఏంటి చంద్రుడికి? అసలు గ్రీక్ లో హెమటైట్ అని పెట్టేదానికి. హెమటైట్ గ్రీక్ లో అంటే అర్థం ఏంటంటే తుప్పు పడుతుంది. అంటే హెమటైట్ అంటే అర్థం ఏంటంటే బ్లడ్ అని అర్థం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు వాక్యం చూపిస్తప్పుడు మీకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? చంద్రుడికి ఏమవుతుంది? తుప్పు పడుతుంది. దాన్ని గ్రీకులు ఏమంటారు? హెమటైట్ అంటారు. ఇంగ్లీష్ లో బ్లడ్, రక్తము. యేసు ప్రభు రాకడొచ్చే ముందు చంద్రుడు ఏమైపోతాడో? రక్తమైపోతాడో. హెమటైట్. రైట్, చూస్తారు కదా. నాసా శాటిలైట్ ఒక స్కాన్ చేసినప్పుడు అక్కడ కనిపించినటువంటి చంద్రుడి యొక్క పరిస్థితి ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే హెమటైట్ అనే గ్రీకు వర్డ్ని వాడుతూ వాళ్ళు అక్కడ రాయటం జరిగింది. దానికి అర్థం తుప్పు పట్టడం. చంద్రుడు తుప్పు పట్టడం ఏంటండి? ఎనప మొక్కలు తుప్పు పడతాయి, కానీ అల్యూమినియమో లేకపోతే కాఫరో ఇంకా ఏమైనా భూమిలో వేస్తే కొంత తుప్పు పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఈ చంద్రుడు తుప్పు పట్టడం ఏంటండి అని అంటారేమో బహుశా. సో అది అలాగుంది. కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు బ్లడ్ అనగా రక్తము ఎరుపు రంగులోకి మారుతుంది అని ఇక్కడ క్లియర్గా చెప్పబడినటువంటి మాట. సరే, మంచిదే. ఈ మాట నిజంగా బైబిల్లో రాయబడిందా? గలిలయ గురించి బైబిల్లో ఉంది. నేను గడిచిన దినాల్లో వీడియో చేశాను. సో గలిలయ గురించి చెప్పబడిన మాట, అలాగే ఈ చంద్రుడి గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏదో సావుకులుగా మరి అక్కడక్కడ రెండు మాటలు చెబుతున్నారా, లేకపోతే సత్యం ఉందా అనే విషయాలు కూడా మనము నేర్చుకోవాలి. మరి కొండవీటి బాబురావు గారు చక్కని స్కాలర్ ఆయన. ఎందుకంటే యెరూషలేము పైన, బైబిల్ పైన చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేస్తూ బోధిస్తున్నటువంటి గొప్ప దైవజనులు. వారు ఈ మాట చెప్పినప్పుడు నాకు ఈ వీడియో పంపించారు, వాట్సాప్లో వచ్చింది. చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. కాబట్టి దీని మీద కూడా వీడియో చేయాలని, దీనికి ఉన్న క్లారిటీ కూడా కొంత ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, రైట్. ముందుగా అసలు మరి ఈ మాట బైబిల్లో ఎప్పుడు చెప్పబడింది? ఏమని చెప్పబడాలి? ఈ చంద్రుడు ఇలా అవుతాడు అనే మాట బైబిల్ ఎక్కడ ప్రారంభించబడింది? చంద్రుడు ఇలా అవుతాడని అసలు చంద్రుడి గురించినటువంటి మాటలు మరి బైబిల్లో ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, క్రీస్తు పూర్వము 700 నుంచి 740లో యెషయా గ్రంథము రాయబడింది. 700 to
740 మధ్యలో రాయబడింది. ఈ గ్రంథాన్ని రాసినప్పుడు ఈ గ్రంథంలో ఈ చంద్రుడిని గురించినటువంటి వివరాలు స్పష్టంగా రాయబడ్డాయి. అంటే దాదాపు నేటికి మనం చూసుకుంటే 1325 సంవత్సరాల క్రితం, 1300 సంవత్సరాల క్రితం ఈ చంద్రుడి విషయము రాయబడింది. కాబట్టి గలిలీ విషయం కూడా ఎప్పుడు రాయబడింది అంటే దాదాపుగా 5000 సంవత్సరాల క్రితము దాని విషయం కూడా రాశాడు దేవుడు. ఓకేనా? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథములో భద్రపరిచి రాసినటువంటి సత్యవేదములు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క రెఫరెన్స్గా మనము చూసుకుంటూ ఒక 2 రెఫరెన్స్లు నేను చెప్పగలిగి తతిమ రెఫరెన్స్ అన్నీ కూడా మీకు వేస్తాను. మీరు చదువుకోవటానికి బాగుంటుంది కనుక మీరు చూసుకోండి. ఓకేనా? చివరిలో మీకు వేస్తాను. అన్నీ కూడా క్లియర్గా చూడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ముందుగా ఒకసారి మనము యెషయా గ్రంథము 13 మరి 10వ వచనంలో ఏం రాశాడు, ఎవరి గురించి, ఈ చంద్రుడి గురించి ఏమని రాశాడు. కాబట్టి ఒకసారి మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు. బట్ ఇప్పుడు ఈ తుప్పు పట్టిన బ్లడ్ కనిపించిన మూన్ పైన, అంతేకాకుండా హెమాటైట్ అని పేరు పెట్టినప్పటికీ కూడా చంద్రుడు ఏమవుతున్నాడంటే తన కాంతిని కోల్పోతున్నాడు. ఓకే, అర్థమవుతుందా? అలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఒకవేళ ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ఇలా జరుగుతాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఓకేనా? ఇలా జరుగుతాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇవి జరుగుతున్నప్పుడు, ఇవి జరిగినప్పుడే రక్షకుడైన జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీద తన పాదాలు పెడతాడు. ఒకసారి మీరు యెషయా గ్రంథం 24:23లో చూద్దాం. ఒకసారి 24:23. ఓకేనా? చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని యొక్క ముఖము మారిపోతుంది. అంటే యాక్చువల్గా సూర్యుడు కూడా బ్లాక్ అయిపోతాడు, అలాగే చంద్రుడు కూడా ఏమవుతాడట, వన్స్ అగైన్ చంద్రుడు ఏమైంది వెలవెలబోతాడంటే తనకున్నటువంటి వెలుగు, ప్రకాశించే వెలుగు తగ్గిపోతుంది. ఇది యెషయా గ్రంథంలో 24:23లో రాశాడు మీ కొరకు. అలాగే యెషయా గ్రంథము 60లో కూడా ఒక మాట ఉందండి. ఆ మాటను నేను చూపిస్తాను, మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 60లో కూడా ఒక మంచి మాట ఉంది. ఆ మాటను కూడా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా 60:19లో, ఇక మీదట పగలు సూర్యుని యొక్క ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. అర్థమవుతా? ఉండద్దు. అలాగే ఏం చెప్తున్నాడు, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటుంది. ఇక్కడ అంటే ముందుగా చెప్పబడినటువంటి మాటలు ఇవి పాత నిబంధన కాలంలో చెప్పబడ్డాయి. హెజ్కేలు గ్రంథం 32:7లో చెప్పబడింది. హేబేలు గ్రంథం 2:31లో కూడా చెప్పబడింది. అయితే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడు చెప్పబడింది? సో పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నాం. క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారు. అవి ఎప్పుడు చెప్పాడు? అపోస్తులు కూడా చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఈ విషయాన్ని కూడా ఒకసారి మనము చదువుకొని 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. సో మరొకసారి నేను మత్తయి సువార్తలోకి వస్తున్నాను. మీరందరూ కూడా మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తకు వస్తే ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. 29 మాథ్యూస్ 24 అలాగే 29 చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకటి కమ్మును, సూర్యుని చీకటి కమ్ముది, చంద్రుడు కాంతిని ఇవ్వడు. తుప్పు పట్టడం అంటే కాంతిని ఇవ్వడు అని అర్థం. సో ఇంకొక మాట ఇక్కడ మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనం, ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యం 2:20లో ఈ మాట రాశాడు దేవుడు. ఆ మాటను కూడా చూసుకొని ముగించుకుందాం. 2 మాటలు చెప్పుకొని, ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. బ్లడ్ అంటే అది. ఇప్పుడు నాసా వాళ్ళు స్కాన్ చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే హెమాటైట్ అని చెప్పారు, తుప్పు పట్టడం అని చెప్పారు. సో దాని అర్థం ఏంటి అని మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూస్తే రక్తము బ్లడ్గా మారటము. ఈ మాట ఎక్కడ రాయబడింది బైబిల్లో అంటే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాశాడు? ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము
రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారతారు. సో ఇదనమాట. కాబట్టి ఈ సమయంలో ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని, ఈ యొక్క వీడియోని చూసిన మీ అందరికీ కూడా రక్షకుడు జీవముగలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కారణం ఏంటంటే ఈ కార్యాలు గలిలయ సముద్రంలో ఎర్రగా మార్చబడింది. అలాగే మూన్, ఆకాశమందు ఉన్నటువంటి చంద్రుడు కూడా ఇక్కడ తుప్పుబట్టుడు లేకుంటే రక్తముగా మారుడు జరుగుతుందంటే క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉందని అర్థం. కాబట్టి ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి నాకెంతో ఇష్టమైన దైవ సేవకులు, అనేక దేశాల్లో రాష్ట్రాల్లో వాడబడుతున్నటువంటి సేవకులు, మరీ ప్రాముఖ్యంగా బైబిల్ పైన రీసెర్చ్ చేస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదువుతూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్న దైవ సేవకులు డాక్టర్ కొండవీటి బాబురావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. సో వారిని నేను అభినందిస్తున్నాను. అలాగనే వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి క్రీస్తు రాకడ అది తొందరలో ఉంది కనుక మీరందరూ కూడా త్వరగా రక్షించబడాలని, క్రీస్తు స్వరూపంలోనికి మీ అందరూ మారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ప్రైజ్